కథానాయకుడు చిరంజీవి, దర్శకుడు వశిష్ఠ కలయికలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం విశ్వంభర. యువి క్రియేషన్ సంస్థ నిర్మిస్తుంది. త్రిష, ఆషిక రంగనాథ్ కథానాయకులు. ఇది ఓ పాట మినహా ఇప్పటికే చిత్రీకరణ ముగించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ మిగిలి ఉన్న ఒక ప్రత్యేక గీతాన్ని తెరకెక్కించేందుకు సినీ వర్గాలు సిద్ధమవుతున్నాయి. దీనికోసం బాలీవుడ్ భామ మౌని రాయ్తో కలిసి చిరు ఈ నెలాఖరు నుంచి రంగంలోకి దిగినట్లుగా సమాచారం. ప్రస్తుతం ఈ పాట కోసం హైదరాబాద్లో ఓ భారీ సెట్ను సిద్ధం చేస్తోంది చిత్ర బృందం. ఇప్పుడు ఈ పనులు శరవేగంతో జరుగుతున్నాయని తెలిసింది. ఈ ఒక్క పాట భీమ్స్ సిసిరోలియో స్వరాదించగా ఈ చిత్రీకరణలో మిగిలిన అన్ని గీతాలను ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ఆధ్యాత్మిక అంశాలతో ముడిపోయిన ఈ సోషియో ఫ్యాంటసీ థ్రిల్లర్ సెప్టెంబర్ లేదా అక్టోబర్లో తెరపైకి వచ్చే అవకాశం ఉంది అని ప్రచారం సాగుతోంది. త్వరలోనే విడుదల తేదీపై అధికార ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇక ప్రస్తుతం చిరంజీవి అనిరావిపూడి కలయికలు రూపొందుతున్న కొత్త సినిమా శరవేగంగా చిత్రీకరణ చేసుకుంటుంది. ఇది వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. చిరంజీవి విశ్వంభర సంబంధించి అయితే చాలా రకాల గాసిప్స్ అయితే ఫిలిం నగర్లో చక్కర్లు పడుతున్నాయి. దాంట్లో ముఖ్యంగా విఎఫ్ఎక్స్ అనుకున్న రేంజ్లో రాకపోవడం వల్లనే ఎవరు కూడా సాటిస్ఫాక్షన్ కాకపోవడంతో మళ్ళీ తిరిగి ఆ యొక్క విఎఫ్ఎక్స్ వర్క్ని చేస్తున్నారు. అందుకే డిలే అని చెప్పి అంటున్నారు. దాంతోపాటుగా ఒక పాటని, ఒక ప్రత్యేక గీతాన్ని భీమ్స్ సిసిరోలియో ఈ మధ్య మనం చూసాం. వరుస విజయాలతోటి దూసుకువెళ్తున్నటువంటి సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో ఈ యొక్క ఇప్పుడున్న ట్రెండ్కి తగ్గట్టుగా బాగా చేస్తున్నాడు అనేటువంటి ఇంటెన్షన్ తోటే అనిల్ రావిపూడి గత సినిమా అయినటువంటి సంక్రాంతికి వస్తున్నానికి అద్భుతమైన ట్యూన్స్ అందించినటువంటి భీమ్స్ సిసిరోలియో మళ్ళీ చిరంజీవి అనిల్ రావిపూడి కాంబినేషన్ వచ్చే సినిమా కూడా ఆయనే మ్యూజిక్ చేస్తున్నారు. ఇదే క్రమంలో ఇప్పుడు చిరంజీవి ఏదైతే విశ్వంభర సినిమా రిలీజ్ కుందో దాంట్లో కూడా ఒక ప్రత్యేక గీతాన్ని భీమ్స్తో చేయించడం అనేది ఇక్కడ మనం కొద్దిగా ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే కీరవాణి ఒక ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టరు, మంచి సంగీత దర్శకుడు, గాయకుడు కూడా. అలాంటిది కీరవాణి కాదని ఒక పాటని సిసిరోలియోకి ఇవ్వడం అనేది కొద్దిగా అంటే డిఫరెంట్గా ఉంటుందన్నా, లేకపోతే ఆ జోనర్ కీరవాణి అంత సాటిస్ఫైగా చేయలేదు అనేది మనం కొద్దిగా ఆలోచించాల్సిన విషయం. ఏదేమైనా కూడా ఇలా ఒక సినిమాకి ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ చేయడానికి కూడా కొంత అడ్వాంటేజ్ సినిమాకి కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. అది ఒక ప్రత్యేక గీతం కాబట్టి దాన్ని డిఫరెంట్గా కూడా చేసి ఉండేటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి అలా ఇచ్చారని చెప్పేసి కూడా మనం భావించవచ్చు.